లోకోత్తరం చరితం అర్పయతి ప్రతిష్టాం పుంసాం కులం నహి నిత్తముదారతాయాః వాతాపి తాపనమునేః కలస్సాత్ ప్రసూతిః లీలాయితం పునః అముద్ర సముద్ర పానం. అగస్త్యముని గురించండి. పుంసాం పురుషులకు లోకోత్తరం చరితం, వారి లోకోత్తరమైన వారి చరిత్రే ప్రతిష్టాం గొప్పతనాన్ని అర్పయతి కలుగచేస్తుంది. కులం అంటే వారి వంశం, ఉదారతాయా వారి యొక్క ఉదార స్వభావానికి, నహి నిమిత్తం నిమిత్తం కాదు, కారణం కాదు. పితాపన మునే అంటే వాతాపి అనే రాక్షసుణ్ణి తాపన సంహరించిన వాడైన మునేహే అగస్త్యముని యొక్క ప్రసూతి జన్మ కలసాత్ ఒక కలసం నుండి జరిగింది. కానీ అంతులేని సముద్రాన్ని సముద్ర పానం అంతులేని సముద్రాన్ని పానం చేయడం లీలాయితం ఆయనకి ఒక విలాస కార్యమైంది. అంటే జనులకి వారి వారి లోకోత్తరమైన నడవడి స్వభావం వీటి వలననే గొప్పతనం కలుగుతుంది. వారి గొప్పతనానికి వారి పుట్టిన వంశం కారణం కాజాలదు. అగస్త్య మహాముని జన్మించింది ఒక కుండలో పట్టేటంత చిన్న ఆకారం గల ఆ మహర్షి సముద్రాన్నంతటిని ఒక గుక్కలో పానం చేశాడు. అది ఆయనకి చిన్న కార్యమైంది. ఇది అర్ధాంతరాలంకారికి ఉదాహరణ అండి. అస్తు రత్నై కల్పితమాసనం హిమజలై స్నానాంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదాం మోదాంకితం చందనం జాతి చంపక బిల్వ పత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. O Pashupati, please accept my mental worship of you. I offer an asanam studded with gems for you to sit on. I bathe you in the cool waters from the Himalayas and with divine clothes decorated with various gems, with marks of sandal paste of the musk deer. I adorn your form. I offer you flowers composed of jati, champaka, along with bilva leaves, and wave incense sticks and oil lamp before you. O Deva, you are an ocean of compassion, and the Pashupati, the Lord of the Pashus or beings, please accept my offerings made within my heart. Shivamanasa Puja. అలంకారాలు ధ్వని ఏ విధంగా వేరు అనే నిరూపణలు చూస్తున్నాం మనం. కొన్ని ఉదాహరణకి కొన్ని అలంకారాలు తీసుకుని ఆ అలంకారాలు ప్రస్ఫుటంగా కనిపించే శ్లోకాలను ఎంచుకొని అలంకారాలు అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ ధ్వని అన్నది లేదు. ధ్వని అన్నది లేనప్పుడు అలంకారం ధ్వని ఒకటి ఎలా అవుతుంది? అలంకారం ఉండి ధ్వని లేనప్పుడు లక్షణ సమన్వయం కాలేదు కనుక అలంకారం వేరు, ధ్వని వేరు. ఇది దేనికి? అలంకారాలన్నీ కూడా ధ్వని అలంకారాల్లోనే చేరిపోతుంది అన్న అభావవాదాన్ని ఖండిస్తూ చెప్పిన ఉదాహరణలు. నిన్న మనం సమాసోక్తి అలంకారం చూసాం. మనం ఇవాళ ఆక్షేప అలంకారం మనం చూద్దాం. ఇక్కడ నుంచి కొన్ని చూసుకుని వెళ్దాము. ఆక్షేపాలంకారం, ఆక్షేపము, మనం ఇవన్నీ అర్ధాలంకారాల్లో చదువుకున్నాం మనం ఫస్ట్ ఇయర్ లో. ఆక్షేపము అంటే అర్థం ఏమిటి? ఆక్షేపము అంటే ఆపాదింప చేయటము అన్నమాట. ఒకటి ఆపాదింప చేయటము అనే అర్థం కూడా వస్తుంది. మనం ఆ అర్థంలోనే ఇక్కడ తీసుకుందాం. అంటే ఇక్కడ ఒక విశేషాన్ని చెప్పటానికి ప్రారంభం చేసి, అంటే ఒక విషయాన్ని మనం చెబుదాము అని ప్రారంభం చేసి దాన్ని చెప్పకుండా ఆపేయటం, లేదు చెప్పి నీకెందుకులే అని నిషేధం చేయటం. అంటే ఒక విశేషాన్ని చెప్పదలుచుకున్నది చెప్పి దాన్ని నిషేధపరిచేలాగా చెప్పడం, లేదు చెప్పడానికి ఉద్యుక్తమై చెప్పబోయి చెప్పకుండా ఆగిపోవటం. ఈ రెండింటినీ కూడా ఇలా చేసేదాన్ని మనం ఆక్షేపాలంకారం అని చెప్పేసి అంటాం మనం. దీనికి ఉదాహరణగా అనురాగవతి సంధ్యా దివసస్తత్ పురస్సరః అహో దైవగతి కీదృక్ తథాపిన సమాగమ అనేది ఇది రెండిటికి కలిపి చెప్పేశారు విశేషోక్తికి ఆక్షేపాలంకారం.
ప్రియురాల్ని విడిచిపెట్టి ప్రియుడు ఒక దూరదేశం పెడుతున్నాడు. ఈమె చాలా బాధపడుతుంది, విరహ బాధకి లోనవుతాను అని భయపడుతుంది. భయపడి ఏమంటుంది, నువ్వు దూరదేశం వెళ్ళిపోతున్నావు కదా, నిన్ను చూడకుండా నేను ఉండలేను, ఒక్క క్షణం కూడా నిన్ను చూడకపోతే నేను బెంగని భరించలేను, అందుకని అని ఏదో చెప్పబోయినట్లుగా ఇక్కడ అంతవరకు మాట్లాడి, ఇంకా మిగిలింది నీకు చెప్పడం ఎందుకులే, అది నీకు నచ్చే విషయం కాదు, మంచి విషయం కాదు, నీకు చెప్పడం ఎందుకు అని ఆగిపోతుంది ఇక్కడ. ఇంతే ఉంది ఈ శ్లోకంలో ఉన్నటువంటిది, ఇంతే ఉంది. దూరదేశం వెళ్ళిపోతున్న ప్రియుడితోటి ప్రియురాలు, నిన్ను చూడకపోతే నేను ఒక్క క్షణమైనా ఉండలేనని నీకు తెలుసును కదా, నువ్వు ఇలా నన్ను విడిచిపెట్టి దూరదేశం వెళ్ళిపోతే ఏమైపోతుందో నీకు తెలియదా, నీకెందుకులే, అయినా కానీ అది అప్రియమైన విషయం, నీకు చెప్పడం ఎందుకు అని ఆగిపోయింది. ఇది ఆక్షేపాలంకారం. ఇక్కడ ఆక్షేపణ చేయబడింది అంటే వ్యంగ్యమైన అర్థం ఏమిటండి ఇక్కడ, ఆ బెంగతో నేను చనిపోవచ్చును, అఘాయిత్యం చేయవచ్చును, నేను చనిపోవచ్చును అనేది ఇక్కడ వ్యంగ్యంగా తోచేటటువంటి అర్థం మనకి. కానీ ఇక్కడ ఈ చెప్పడంలో ఆ ఈ ఈ వ్యంగ్యార్థం వల్ల చమత్కారం ఏమీ లేదు. ఇప్పుడు నేను బాధపడితే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని అంటే మనకు అర్థమైపోయింది అంతే. ఇది వ్యంగ్యార్థం, ప్రత్యేకంగా దానికి ప్రాధాన్యత ఏం అక్కర్లేదు. ఇక్కడ వాడిన వాచకానికే, ఇక్కడ వాడిన శబ్దార్థాలకే మనకు ప్రాధాన్యం కనిపిస్తుంది. నీకు అప్రియం చెప్పడం ఎందుకులే అనడంలోనే అంటే ఆ ప్రతిషేధం చెప్పి ఖండించటం అన్నమాట. ఇది అందులోనే సౌందర్యం ఉంది. వ్యంగ్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇది మనకి ఇక్కడ కనిపించదు, అందులో సౌందర్యం ఏమీ కనిపించదు మనకి. ఈ వాచక పూర్వకంగా చెప్పిన దాంట్లోనే సౌందర్యం కనిపిస్తుంది. అంచేత ఇక్కడ ప్రాధాన్యత దేనికి ఉంది, వాచ్యార్థానికి ఉంది, కానీ వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత లేదు. అంటే ఆక్షేపాలంకారం ప్రయోగించిన చోట అలంకారం అయితే ఉంది కానీ ధ్వని లేదు. అంచేత అలంకారము ధ్వని ఒకటి అని ఎట్లా చెప్తాము, చెప్పలేం కదా అని ఇక్కడ చెప్పారు. తర్వాత అలంకారం విశేషోక్తి అలంకారం. ఇవన్నీ అర్థాలంకారాలే. విశేషోక్తి కూడా మనం అర్థాలంకారాల్లో చదువుకున్నాము. విశేషోక్తి అని అంటే ఏమిటండి, కారణం ఉన్నా కార్యం లేకపోవటం. అంటే ఒక కార్యం జరగటానికి, ఒక పని జరగటానికి, అంటే ఒక రియాక్షన్ రావటానికి తగినంత కారణం ఉన్నప్పటికీ ఆ రియాక్షన్ రాదు, ఆ పని జరగదు. ఎందుకు జరగదు, కారణం ఉన్న కార్యం కాదు. ఎందుకు జరగదు అనేది పక్కన పెడితే, ఇలా కారణం ఉండి కార్యం జరగకపోవటం అనే దాన్ని మనం విశేషోక్తి అలంకారం అని అంటాం. విశేషంగా ఉత్తమైనటువంటి అలంకారము, అది విశేషమేగా. కారణం ఉంటే తప్పకుండా కార్యం వస్తుంది, రాకపోవడం అనేది ఒక విశేషం. అంచేత విశేషంగా చెప్పబడింది. ఇది విశేషోక్తి అలంకారం మనం చదువుకున్నాం. ఇప్పుడు ఎందుకు రాదు అనే దానికి మనకు 3 రకాలైనటువంటి భేదాలు చెప్పారు. ఏమిటి, కారణం ఉన్నప్పటికీ కార్యం ఉత్పన్నం కాకపోవటానికి కారణం ఒకటి మనం ఊహించలేం, వీడును అంతే. అది అంటే దీన్ని అచింత్యము అని అంటాం. అచింత్య నిమిత్తమైనటువంటిది, ఊహించలేని కారణ నిమిత్తమైన విశేషోక్తి అని అంటాం. దీన్ని అచింత్య నిమిత్త విశేషోక్తి అని అంటాం. కారణాన్ని ఊహించగలిగితే 2 కేసులు. ఒకటి, ఊహించిన కారణం ఏమిటో చెప్పటం, అది ఉక్త నిమిత్త అని అంటాం. అంటే కారణం ఉంది, అది చెప్పాం మనం, ఉక్తం, మనం చెప్పాం ఆ కారణాన్ని, చెప్పి అలంకార ప్రయోగం చేస్తే దాన్ని ఉక్త నిమిత్త విశేషోక్తి అని అంటాము. ఆ కారణం చెప్పకపోతే, కారణం ఉంది, ఎందుకు కార్యం ఉన్నా, ఎందుకు కారణం ఉన్నా కార్యం జరగలేదు అనేదానికి మనకి ఒక ఇది ఉంది, ఊహ ఉంది, కానీ అది మనం చెప్పటం లేదు, దాన్ని అనుక్త నిమిత్త విశేషోక్తి అని అంటాం. బహూతోపి సహాయైరేమీత్యుక్త్వా విముక్త నిద్రోపి గంతుమనా అపి పథికః సంకోచం నైవ శిథిలయతి. ఒక వ్యక్తి సాటి వాళ్ళందరితోటి కలిసి ఒక చోటకి వచ్చి వెయిట్ చేస్తున్నారు, పడుకున్నారు, ఏదో బస్సు కోసం ట్రైన్ కోసం పడుకున్నారు అనుకుందాం మనం. అనుకున్న తర్వాత ఏమైంది, అంతలో బస్సు వచ్చింది, అందరికీ నిద్ర పట్టింది, బస్సు వచ్చింది, గబగబా లేచారు. ఒక ఆయన పడుకునే ఉన్నాడు. అందరూ ఏం చెప్పారు అతనికి, ఇంకా లే, వచ్చేసే, వెళ్ళాలి, మనందరం బయలుదేరాలి, లే 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 అని లేపారు. దాంతో అతనికి నిద్రాభంగం అయింది. అతనికి, ఆ వ్యక్తికి నిద్రాభంగం అయింది. వాళ్ళు చెప్పిన మాటలు వినపడ్డాయి, అర్థమైంది, తమ ప్రయాణమే బయలుదేరుతున్నారు, ఇంక తను లేచి వాళ్ళ వెంట వెళ్ళాలి అని అర్థమైంది. కానీ ఆయన శుభ్రంగా నిద్రపోతూనే ఉన్నాడు, లేవడానికి అసలు ప్రయత్నమే చేయటం లేదు. ఎందుకు, ఇందులో మనకు తెలియంది ఏమీ లేదు. అతనికి విషయము తెలుసును, వినపడింది, నిద్ర కూడా మెలకు వచ్చింది, అయినప్పటికీ మళ్ళీ ముసుగు తిని పడుకున్నాడు లేవకుండా. ఇక్కడ ఏమిటి,
వెంటనే ఆయన లేచి తోటి ప్రయాణికుల వెంబడి వెళ్ళడానికి తగినంత కారణం ఉంది. ఏమంటే వాళ్ళ ప్రయాణం కొనసాగించాలి, ఇంకా బయలుదేరిపోతున్నారు, వాళ్ళకి కావాల్సిన వాహనం రావటం ఏదో జరిగింది, లేవమన్నారు. ఇవన్నీ తెలిసి కూడా అతను లేవకుండానే పడుకొని ఉన్నాడు. దీనికి అంటే కార్యం జరగలేదు. లేచి వాళ్ళ వెంట వెళ్ళడం అనే కార్యం జరగలేదు. ఎందుకు జరగలేదు? జరగకపోవడానికి నిమిత్తం ఏమిటి అని అంటే ఇక్కడ మనం ఊహించుకోవచ్చును. కారణం ఉంటుంది, ఎందుకు లేవలేదు అనేది కారణం ఉండొచ్చును. కానీ అది ఇక్కడ మనం చెప్పటం లేదు. ఏమిటది? ఒకటి, అబ్బా చలిగా ఉంది, ఇప్పుడు ఏం వెళ్తాం లేదు, తర్వాత బస్సుకి వెళ్దాము, వాళ్ళని వెనకాల బస్సులో పెడదాం అని అనుకుని ఉండొచ్చును. దట్ కెన్ బి ఏ రీజన్. అంటే అంతా తెలిసి కూడా ముసుగు కప్పుకొని పడుకుని లేవటం లేదు అంటే. ఇంకొక రీజన్ ఏంటి? మంచి కల వస్తుంది, తను మంచి కలలో ఉండి ఉంటాడు ఆల్రెడీ, ఒక మంచి స్వప్నంలో ఏదో ప్రియురాలు వ్యవహారం అవన్నీ కనిపిస్తూ హాయిగా ఉండి ఉంటాడు మంచి ఊహల్లోనూ. ఈ డిస్టర్బెన్స్ వచ్చింది, దీన్ని వదిలిపెట్టేసి దానికే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ కళను కంటిన్యూ చేసుకునేటందుకు అతను పడుకుండి పోదాం, తర్వాత మనం విడిగా వెడదాంలే, వెనకాల వెళ్దాంలే అని అనుకుని ఉండొచ్చు. ఇది ఏదైనా కారణం కావచ్చు. ఎందుకని? అతను లేచి వెళ్ళడానికి తగినంత కారణం ఉన్నా లేచి వెళ్ళడం అనేది జరగకపోవడానికి ఇది ఏదైనా కారణం కావచ్చు. కానీ అది ఇక్కడ మనం చెప్పలేదు కనుక దీన్ని అనుక్త నిమిత్త విశేషోక్తి అని అంటాం మనం. ఇక్కడ కారణం ఉండి కార్యం జరగలేదు అంటే దానికి కారణం ఏమిటి అనేది మనకి తట్టింది అని అంటే అది వ్యంగ్య ప్రక్రియ ద్వారా తట్టింది. ఈ వ్యంగ్యానికి ఏమైనా ఇక్కడ ఆ వ్యంగ్యానికి ఏదన్నా ప్రాధాన్యత ఉందా అండి? ప్రాధాన్యత ఏమీ లేదు ఇక్కడ వ్యంగ్యానికి. కారణం ఉంది కానీ కార్యం జరగలేదు అంచేత విశేషోక్తి అనే అలంకారం అయితే ఇక్కడ ప్రయోగించబడింది, కానీ అలంకారం అయితే కనిపిస్తుంది స్పష్టంగా. కానీ ఇక్కడ ధ్వని లేదు. ఎందుకంటే మనకి ఏ భావం అయితే వ్యంగ్యం ద్వారా మనం ఊహించుకోగలిగామో దానికి ఇక్కడ ప్రాధాన్యత లేదు. వాడు లేవలేదు, అదొకటే ప్రాధాన్యత అంతే. లేవాల్సి ఉండి లేవలేదు అంతే. అంచేత ఇక్కడ కూడా ఏమిటంటే అలంకారం ఉంది తప్ప ధ్వని లేదు. అంచేత అలంకారము ధ్వని ఒకటి కాదు అని చెప్పి ఇక్కడ చెప్పాము మనం. ఈ పర్యాయోక్తి అలంకారం ఏమిటంటే ఉక్తిగా చెప్పడం. పర్యాయ ఉక్తి అంటే ఉక్తిగా చెప్పటం. అంటే ఇక్కడ సందర్భం ఏమిటంటే శిశుపాలుడి దగ్గర శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఆ బయలుదేరి వచ్చేస్తూ ఉంటే భోజనం, ఆయన శిశుపాలుడు వాళ్ళకి ఆతిథ్యంలో భోజనం పెట్టడం కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు దారిలో తినడానికి కానీ ఏదైనా ఇవ్వటము ఇటువంటివి చేస్తాడు కదా వీళ్ళకి. చేసినప్పుడు ఆ శిశుపాలుడు దుష్టబుద్ధి శ్రీకృష్ణుడికి తెలుసును. అతనేదో విషప్రయోగం చేసి మనని ప్రాణాలు తీస్తాడు, ఆ ప్రయత్నం చేస్తాడు అని శ్రీకృష్ణుడు గ్రహించుకోగలుగుతాడు. కనుక ఆయన ఇప్పుడు ఏం చేయాలి? అది బయట పడకుండా దాన్ని ఆ ఆహారంలో విషాన్ని పెట్టడాన్ని నివారించాలి. ఏ విధంగా నివారించాలి? దీనికి ఈయన ఒక శ్లోకం ఇప్పుడు ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు పలికిన పలుకులు ఎవరితోటి? శిశుపాలుడితోటి. గృహేష్వధ్వసు వా నా అన్నం భుంమహే యదధీతి నహ విప్ర న భుంజతే అని ఇది ఒక శ్లోకపాదం ఒకటి రాశారు. ఇది ఇంట్లో తయారు చేసిన అన్నం ఆ తయారైన తరువాత అది వేదాధ్యయనం చేసిన విప్రులు, పెద్దలు. అంటే ఇక్కడ చూడండి, ఆ గృహేషు అధ్వసు వా నా అన్నం భుంమహే యదధీతిన విప్ర న భుంజతే. అంటే యదధీతి అంటే వేదాధ్యయనం చేసిన అధీతి, అంటే వేదాధ్యయనాన్ని అధీతి అని అంటాం కదా. వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు మీరు వండిన అన్నాన్ని తినకుండా ఉన్నప్పుడు అటువంటి భోజనం మేము చెయ్యము అని చెప్పాడు ఆయన శ్రీకృష్ణుడు శిశుపాలుడితోటి. ఇది పర్యాయోక్తి. ఇందులో ఉన్న ఉక్తి ఏమిటి? అంచేత మీరు మాకేం పెట్టాలన్నా కానీ మాకంటే ముందు మేము చూస్తుండగా ఒక విప్రుడు, వేదాధ్యయనం చేసిన ఒక పవిత్రుడైనటువంటి ఒక విప్రుడు దాన్ని భుజించాలి, అప్పుడు కానీ మేము తినము అని. ఇప్పుడు ఏమైపోతుందండి? విషం కలిపి విప్రుడికి పెట్టలేదు కదా ఎంతైనా కానీ. ఆ విధంగా ఆయన విషం కలపడాన్ని వారించాడు. ఇది పర్యాయోక్తి అలంకారానికి ఉదాహరణ. ఇది ఇక్కడ ప్రాధాన్యత ఆయన చెప్పిన ఇప్పుడు చదివిన శ్లోకపాదానికి ఆ వాచ్యార్థంలోనే సౌందర్యం ఉంది. కానీ ఇక్కడ వ్యంగ్యం అనేటటువంటిది, అంటే నేను నిరోధించాను అని డైరెక్ట్ గా చెప్పడంలో వ్యంగ్యం ఏమీ లేదు, అది చెప్పక్కర్లేదు. చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైపోయింది. అంచేతనే ఇక్కడ ఏమిటంటే అలంకారం అయితే ఉంది కానీ మనకి ఇక్కడ ధ్వని అనేది లేదు. అంచేత అలంకారం వేరు, ధ్వని వేరు. ఇదే విధంగా
అపహనుతికి దీపకానికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకించి దానికి ఎత్తి వేరే ఉదాహరణలు ఏం రాయలేదు. ఇక్కడ కూడా వాచ్యమే ప్రధానంగా ఉంటుంది ఇటువంటి ప్రయోగాల్లో కనుక అక్కడ మనకి ధ్వని అనేది ఉండదు. కనుక ధ్వని ఆ అలంకారాల్లో అంతర్భవిస్తుంది అనే సమస్య ఉత్పన్నం కాదు. తర్వాత అలంకారం సంకరాలంకారము. అలంకారాలు కలవటమే సంకరాలంకారం. విడదీయలేనంతగా అవి కలిసిపోతాయి. దీన్నే సంకరాలంకారం అని అంటాం. ఈ సంకరాలంకారంలో 4 రకాలైనవి చెప్పారు. అవి ఏంటంటే సందేహ సంకరం, శబ్దార్థాలంకార సంకరం, ఏకవాచకానుప్రవేశ సంకరం, అనుగ్రాహ్యానుగ్రాహక భావ సంకరం. సంకరము అంటే 2 అలంకారాలు కలవడం అయినప్పుడు సందేహ సంకరం అంటే ఏమిటి? ఇక్కడ చెప్పినటువంటి ఉదాహరణ శ్లోకంలో మనకి 2 అలంకారాల ప్రయోగాలు కనిపిస్తాయి. ఈ 2 అలంకారాల ప్రయోగంలో ఇక్కడ ప్రయోగం చేయదలుచుకున్న అలంకారం ఏది అనేది మనకి డౌట్ వస్తుంది. అది సందేహం అంటే. మనకి ఎక్కడ సందేహం వస్తుంది అంటే ఒక శ్లోకంలో 2 అలంకార ప్రయోగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రయోగం చేసిన అలంకారం ఏది అనేది ఖచ్చితంగా మనకి తెలియదు. ఉదాహరణకు ఉపమా రూపక దగ్గరగా ఉంటాయి. చంద్రుని అంటే ముఖము కలిగినది అని ఉండొచ్చు. చంద్రుడే ముఖము అని కూడా అనొచ్చును. చంద్రుని అంటే ముఖము కలిగినది అంటే ఉపమాలంకారం అయింది. చంద్రుడే ముఖంగా కలిగినది అని అంటే రూపకాలంకారం అయింది. ఇప్పుడు చంద్రముఖి అని అన్నాం అనుకోండి, ఇది ఉపమాలంకారం అనుకోవాలా రూపకాలంకారం అనుకోవాలా ఏదైనా కావచ్చు, సందర్భాన్ని బట్టి ప్రకరణ యుక్తంగా అది వస్తుంది. అంచేత దీన్ని సందేహ సంకరము అని అంటే ఇక్కడ 2 అలంకారాలు ధ్వనిస్తాయి. అది మనకు సందేహం, ఏదో మనం చెప్పలేని పరిస్థితి. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఇలా 2 అలంకారాలు ఉన్నప్పుడు ఇది కూడా ఒక ప్రావీణ్యతే అలంకార ప్రయోగంలో. ఎప్పుడూ కూడా మనకి ఇలా 2 అలంకారాలు ఉన్నప్పుడు ఒక అలంకారం స్ఫుటంగా చెప్పేది వాచ్యార్థం ఒక అలంకారాన్ని ధ్వనిస్తే రెండో అలంకారం మనకి అది కూడా తడుతుంది కదా, ఆటోమేటిక్ గా అది కూడా దీనికి అనువర్తిస్తుంది కనుక అది కూడా మనకి ప్రతీయమానం అవుతుంది. అది వ్యంగ్యము అని అంటాం. ప్రతీయమానము అంటే అది వ్యంగ్యం. అంటే ఒక్క చోట 2 అలంకారాలు ప్రయోగించబడినట్లుగా కనిపిస్తే అక్కడున్న శబ్దార్థాల ద్వారా ఒక అలంకారం మనకి నిర్దిష్టంగా కనిపిస్తూ ఉన్నట్లయితే రెండో అలంకారం మనకి తోచటం అనేది వ్యంగ్యం ద్వారా జరుగుతుంది. అంటే వ్యంజక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఏది వ్యంగ్యమో చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా వ్యంగ్యానికి ప్రాధాన్యత ఉన్నట్టు ఎక్కడ ఉందండి? లేదు కదా. వ్యంగ్యానికి ప్రాధాన్యత లేదు కనుక ఇక్కడ కూడా మనకి అలంకారం ఉన్నది కానీ సందేహ సంకర అలంకారం ఉన్నది కానీ ధ్వని లేదు. ఇక్కడ రాసిన ఉదాహరణ చూడండి. శశివదన శిత సరసిజ నయన శిత కుందదంత పంతిరియం గగన జల స్థల సంభవ హృదయాకార కృత విధినా. అందుకనే ఇక్కడ శశివదన శిత సరసిజ నయన అని రాస్తే ఉదాహరణగా కొంచెం ఉదాహరించటం అన్నమాట. ఇది రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఈ శ్లోకంలో శశివదన అంటే ఇప్పుడు నేను చంద్రముఖి అన్నాను కదా మాట వరుసకు, అది ఇక్కడ శశివదన అనే ప్రయోగం ఉంది. శశివదన అంటే సాక్షాత్తు చంద్రుణ్ణే ముఖంగా కలిగినది అని చెప్పడము. అంటే అలా కూడా చెప్పచ్చు కదా, రూపకాలంకార ప్రయోగం అవుతుంది. లేదా శశివదన చంద్రుని వంటి ముఖము కలిగినది అని చెప్పడము, ఇది ఉపమాలంకారం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈయన శశివదన అనే శబ్ద ప్రయోగంలో ఈయన ఉద్దేశం ఉపమాలంకార ప్రయోగమా రూపకాలంకార ప్రయోగమా? అందులో ఒకటి వాచ్యార్థం నుంచి వచ్చింది అయితే ఇంకొకటి వ్యంగ్యార్థం నుంచి వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇందులో ఏది వాచ్యము ఏది వ్యంగ్యము అనేది మనం డిసైడ్ చేయడానికి మనకి చేత కావటం లేదు. మనం చేయలేని పద్ధతిలో ఉంది ఇక్కడ ప్రయోగం. అందుకని ఇక్కడ వ్యంగ్యార్థానికి ఏం ప్రాధాన్యత లేదు. ఏదైనా అనుకో, మొత్తం మీద అందమైన అమ్మాయి అంతే. అది ఆ విధంగా ఇక్కడ వ్యంగ్యానికి ప్రాధాన్యం లేదు కనుక సందేహ సంకరంలో కూడా ధ్వనికి అవకాశం లేదు. వ్యంగ్యానికి ప్రాధాన్యత లేదు అంటే ధ్వని లేదు. కానీ సందేహ సంకరాలంకారం ఉన్నది. రెండోది ఏమిటి? శబ్దార్థాలంకార సంకరం. దీని పేరు చూస్తూనే మీకు ఇక్కడ అర్థమైపోతూ ఉంటుంది. శబ్దార్థాలంకార సంకరం అంటే ఇక్కడ ఉండే 2 అలంకారాలు, ఒకటి శబ్దాలంకారం ఒకటి అర్థాలంకారం. ఈ 2 కలిసిపోయినట్లుగా ఉన్నాయి. అది ఇక్కడ శబ్దార్థాలంకార సంకరం. దీనికి కూడా ఒక ఉదాహరణ చూద్దాం మనం. శబ్దాలంకారం అర్థాలంకారం విడదీయలేనంతగా కలిసి ఉంటే అది శబ్ద అర్థ అలంకార సంకరం. స్మరమివ ప్రియం రమయసే యదాలింగనాత్. అది నేను ఇక్కడ స్మరమివ ప్రియం అని మనం ఇక్కడ రాసాము. ఇందులో అలంకారం ఏముందండి? స్మరం ఇవ ప్రియం అనేది ఇక్కడ చూద్దాం.
ఈ స్మర స్మర అనే ఒకటే పదం 2 సార్లు ఉపయోగించబడింది. ఈ 2 సార్లు దీని అర్థం వేరుగా ప్రయోగించబడింది. ఇలా ఉండేదాన్ని ఏమంటామండి? యమకము అంటాం. దీన్ని యమకము అనేది ఏమిటంటే శబ్దాలంకారం. స్మర స్మర అంటే ఒకే పదము వేరే అర్థాల్లో మనకి రిపీట్ చేసి వాడడాన్ని మనం యమకం అంటామని చెప్పాం మనం. ఈ యమకము అనేటువంటి శబ్దాలంకారం ఉంది. ఇంకా దీని అర్థానికి వస్తే ఏమిటి? స్మర స్మరమివ ప్రియం. ప్రియం అంటే ప్రియుని, ఇది ఇది ద్వితీయ ప్రయోగం. అందుకని ఇక్కడ స్మర అంటే స్మరించు, స్మృతిలోకి తెచ్చుకో. ఎవరిని? స్మరం ఇవ ప్రియం. ఇక్కడ ఈ స్మరుడు అంటే మన్మథుడు. మన్మధుడు వంటి నీ ప్రియుణ్ణి స్మరించుకో అని ఇక్కడ చెప్తున్నట్లు లెక్క. స్మరం ఇవ ప్రియం అంటే మన్మధుని వంటి నీ ప్రియుణ్ణి స్మరించుకో అని ఇక్కడ మనం చెప్తున్నాం. ఈ స్మర అనేది ఈ విధంగా స్మరించు అనేటటువంటి ఒక క్రియ, స్మరుడు అనేటటువంటి ఒక నామవాచకం. ఈ మన్మధుడు అని 2 అర్థాల్లో ఒకే శబ్దాన్ని వాడాం కనుక ఇక్కడ యమకం అనే శబ్దాలంకారం ఉంది. తర్వాత స్మరం ఇవ ప్రియం అంటే మన్మధుని వలె, మన్మధుని వంటి ప్రియుని అన్నాం. మన్మధుని వంటి అనగానే అది ఏమైందండి? ఉపమాలంకారం. ప్రియుడు మన్మధుడు వంటి వాడు, అందమైన వాడు. అందుకని ఇక్కడ ఉపమాలంకారం వచ్చింది. కనుక ఇందులో ఒక పక్కని శబ్దాలంకార ప్రయోగం జరిగింది, యమకం అనేటటువంటిది. అలాగే అర్థాలంకార ప్రయోగం, ఉపమా ప్రయోగము జరిగింది. అందుకని దీన్ని ఏమంటారు? దీన్ని యమక ఉపమా సంకరాలంకారము. శబ్దార్థాలంకార సంకరానికి ఇది ఒక ఉదాహరణ. యమకం అనే శబ్దాలంకారం, ఉపమా అనే అర్థాలంకారం కలిసే కనుక యమకోపమా సంకరాలంకారము అని దీన్ని అంటాం మనం. ఇందులో ఇక్కడ అసలు వ్యంగ్యం ఎక్కడ ఉంటుందండి? ఏం వ్యంగ్యం ఏమి ఉండదు. ఇక్కడ ప్రయోగంలో అందమే కదా శబ్దాలంకారం. క్లియర్ గా తెలుస్తుంది. అర్థాలంకారం ప్రయోగంలో అందమే గాని ఇక్కడ అసలు మనకి తోచేటటువంటి వ్యంగ్యార్థమే ఏమీ లేదు. ఇక్కడ వ్యంగ్యార్థమే లేనప్పుడు ధ్వని ఉండటం అనే సమస్య లేదు. అటువంటిప్పుడు ఈ అలంకారము ధ్వని ఒకటల్లా అవుతుంది? అవదు అని ఇక్కడ చెప్పాం. ఇప్పుడు రెండు భేదాలు చూసాం. సందేహ సంకరం, శబ్దార్థాలంకార సంకరం. తర్వాతది ఏకవాచకానుప్రవేశ సంకరం అని అన్నాం. ఇందులో అంటే ఏమిటి? ఇక్కడ ఏకవాచక అనుప్రవేశ సంకరం అంటే ఏకవాచకం అంటే ఒకే ఒక వాచకంలో, వాచకము అంటే మనం చెప్పుకున్నాం కదా శబ్దము, ఒకే ఒక శబ్దంలో, ఒక వాక్యంలో, ఒక శబ్దంలో లేక ఒక వాక్యంలో అనేకమైనటువంటి అలంకారాలు కలిసి ఉంటే ఏకవాచక అనుప్రవేశము, అనేకమైనటువంటి అలంకారాలు కలిసి ఉన్నటువంటి సంకరము అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. దీనికి కూడా ఈ శ్లోకం తుల్యోదయ వసనత్వాత్ అనేది ఒకటి. తుల్యోదయ వసానత్వాత్ గతేస్తం ప్రతిభాస్వతి వాసాయ వాసర క్లాంతో విశతీవ తమోగుహాం. సూర్యుడు అస్తమించాడు. సూర్యుడికి ఉదయం అస్తమానాలు ఉంటాయని మనకు తెలుసు. సూర్యుడితో పాటు వచ్చేది వెళ్ళిపోయేది ఏమిటండి? పగలు. సూర్యుడితో పాటు పగలు వస్తుంది ఉదయంతో పాటు, అస్తమానంతో పాటు పగలు వెళ్ళిపోయి రాత్రి వచ్చేస్తుంది. దీన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. సూర్యుడితో పాటే పగలు కూడా ప్రయాణం చేస్తూ తిప్పలపడుతూ ఉంది కనుక రోజంతా అది కూడా అలసిపోయి సూర్యుడు అస్తమించగానే ఇంకా ఈ అలసిపోయి విశ్రాంతి కోసమని ఈ పగలు పోయి చీకటి అనే గుహలోకి వెళ్ళిపోయింది అని. అంటే మనకు పగలిపోయి చీకటి వస్తుంది. ఆ చీకటిని ఒక గుహగా మనం ఇక్కడ ఉత్ప్రేక్ష చేసి, అంటే ఆ చీకటి అనేది ఒక గుహ, పగలు వెళ్ళి అందులో ఉండిపోయింది కనుక మనకు చీకటే కనిపిస్తుంది. పగలు విశ్రాంతికి వెళ్ళిపోయింది. ఎందుకని? పొద్దున్న నుంచి కష్టపడిన, ఉదయించినప్పటి నుంచి కష్టపడిన సూర్యుడు కూడా విశ్రాంతి కోసం అస్తమించాడు కనుక పగలు కూడా విశ్రాంతి కోసం అస్తమించి ఎక్కడికి పోతుంది? చీకటి అనే గుహలోకి పోయి దాక్కుంది, విశ్రాంతి తీసుకుంటుంది. అంచేత మనకి చీకటి కనిపిస్తుంది. ఇది శ్లోకానికి అర్థం. మనం ఇక్కడ అంటే ఇక్కడ చీకటిని ఒక గుహ కింద, మనం పగలు విశ్రాంతి తీసుకుంటున్న ఒక గుహ కింద ఇక్కడ ఉత్ప్రేక్ష చేశాం. అంచేత ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం ఉంది అని అనొచ్చు మనం. తర్వాత ఏమిటి? మనం ఇంకా ఇక్కడ ఏం చెప్పాం? మనము చీకటి అనే గుహ అని చెప్పాం. చీకటి అనే గుహ అని అంటే ఏమిటంటే ఇక్కడ మనం ఒక చీకటిని ఒక గుహగా ఇక్కడ మనం చెప్తున్నాం. చీకటి రూపమే గుహ.
లేదు గుహ రూపమే చీకటి అంటే ఇది రూపకాలంకారమైంది. చీకటిని గుహలో చీకటి ఉంటుందిగా, వెలుతురు రాదుగా, అందుకని ఇది రూపకాలంకారం కింద ఇక్కడ మనకి ప్రయోగం కనిపిస్తుంది. తమో గుహాం అనే దాంట్లో మనకి కనిపిస్తున్నది రూపకాలంకారం ఒకటి కనిపిస్తోంది. ఇక్కడ తమస్సు గుహ రెండు చూపించాడు. రూపకాలంకారంలో ఉపమాన ఉపమేయాలు సమానత్వమే కదా, ఈ రెండింటి అభేదమే మనకి రూపకాలంకారం అని చెప్తాం. ఇందులో ఉపమానం ఉపమేయం రెండూ ఉన్నాయి. పగటిని ఇక్కడ ఆ ఒక వ్యక్తి కింద చెప్పాలి, పర్సానిఫై చేసి చెప్పడం, విశ్రాంతి తీసుకోవడము అని అంటే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, పగలు అనే కులపుత్రుడు అంటే పర్సానిఫై చేయటం, మనకి విశ్రాంతి తీసుకోవడం అనే విషయాన్ని చెప్తున్నాం కనుక ఇక్కడ చెప్పటం. అయితే మనకి పగలు అనే కులపుత్రుడు అని చెప్పట్లే, పగలే విశ్రాంతి తీసుకునేందుకు వెళ్తుంది అని చెప్పారు. నిజం చెప్పాలంటే ఇక్కడ కూడా ఒక రూపకం ఉంది. ఏమిటి? పగలు అనే కులపుత్రుడు అంటే పగటిని మనం కులపుత్రునిగా ఒక వ్యక్తిగా మనం ఊహించుకుంటున్నాము. ఇది కూడా ఒక రూపకాలంకారమే. తుల్య ఉదయ అని అన్నాడు కానీ ఇక్కడ తమో గుహాం అన్న చోట రూపకాలంకార ప్రయోగం చేత తమస్సు గుహ రెండు చెప్పాడు కానీ, అంటే ఉపమానోపమేయాలు చూపించాడు కానీ, ఇక్కడ తుల్య ఉదయ అవసానత్వాత్ ఈ ఉదయము అనేది చెప్పాడు కానీ అక్కడ మనకి ఆ పగటి పూటకి ఈ కులపుత్రుడు అనేది చెప్పలే. అంటే ఇక్కడ మనం ఈ ఉపమాన ఉపమేయాల్లో ఇక్కడ కేవలం ఉపమేయము చెప్పాడు తప్ప ఉపమానాన్ని ఇక్కడ మనకి చెప్పలేదు. ఉపమానం అంటే పగటిని మనం కులపుత్రునిగా ఊహిస్తున్నాం కనుక కులపుత్రుడు ఉపమానం, పగలు అనేది ఉపమేయం. ఈ రెండింటి అభేదమే పగలనే కులపుత్రుడు అనే రూపకాలంకార ప్రయోగం. ఇక్కడ ఇందులో ఉపమానం కనపట్టలేదు మనకి. ఇప్పుడు ఇక్కడ రూపకాలంకారంలో ఉపమేయం కనపడుతూ ఉపమానం చెప్పకపోతే దాన్ని మనం ఏకదేశ వివర్తి రూపకము అని అంటాం మనం. తర్వాత విశతీవ అన్న చోట ఉత్ప్రేక్ష అంటే ఇది వెళ్ళి విశ్రాంతి తీసుకునేటందుకు గుహలోకి ప్రవేశించిందా, చీకటి గుహలోనికి పగలు వెళ్ళి ప్రవేశించిందా అని ఇక్కడ మనం ఉత్ప్రేక్ష, అది ఒక ఊహ. ఉత్ప్రేక్ష అంటే ఊహించటం, ఊహ చేయటం. ఈ రకంగా ఇక్కడ ఊహ చేసాం. అందుకని ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకార ప్రయోగం ఉంది. అంటే ఇందులో రూపకాలంకార ప్రయోగం ఉంది, ఉత్ప్రేక్ష ప్రయోగం ఉంది. ఏది వాచ్యార్థం ద్వారా వచ్చినది, ఏది వ్యంగ్యము అనేది చెప్పడానికి అవకాశమే లేదు మనకి. ఏది ఏది అనే విషయంలో ఇక్కడ మనకి ప్రస్ఫుటమైన క్లారిటీ ఏమి లేదు కనుక ఇక్కడ వ్యంగ్యానికి ప్రాధాన్యత లేదు కనుక ఇందులో కూడా అలంకారము ధ్వని ఒకటి అని చెప్పడానికి అవకాశం లేదు అని ఇక్కడ చెప్పామన్నమాట. తర్వాతది అనుగ్రాహ్యానుగ్రాహక సంకరం, ఇదొకటి. ఇందులో ఏమిటి? అనుగ్రాహక సంకరం అంటే ఇక్కడ రెండు అలంకారాలు. ఏదైనా కానీ సంకరాలంకారం అంటే రెండు అలంకారాలు ఉంటాయి. ఇందులో ఒకటి అనుగ్రాహ్యము, ఇంకోటి అనుగ్రాహకము. అంటే ఒక అలంకారం అక్కడ మనకి కనిపిస్తుంది, ఆ అలంకారం చూపించినందువల్ల మరొక అలంకారం మనకు ప్రతీయమానం అవుతుంది. అనుగ్రాహ్య అనుగ్రాహక అంటే ఇది దయదలిచినందువల్ల, ఈ ఒక అలంకారం అక్కడ ప్రయోగం చేస్తే ఆ అలంకారం దయదలిచినందువల్ల అంటే అనుమతించినందువల్ల, లేదు అది చూపించినందువల్ల మరొక అలంకారం మనకి గోచరిస్తుంది. దీని అనుగ్రాహ్యము అంటే ఇది గ్రహించినది, అనుగ్రాహకము దానిని గ్రహింపచేస్తున్నది. అంచేత ఒక అలంకారం మరొక అలంకారం ధ్వనించేలాగా ప్రవర్తించటం, దీని అనుగ్రాహ్యానుగ్రాహక సంకర అలంకారం అని అంటాం. ఒక అలంకారం మరొక అలంకారాన్ని అనుగ్రహించటం. దీనికి ప్రవాత నీలోత్పల అనేది ఒకటి. ప్రవాత నీలోత్పల నిర్విశేష మధీర విప్రేక్షిత మాయతాక్ష్యాః తయా గృహీతమును మృగాంగనాభ్యస్తతో గృహీతమును మృగాంగనాభి అనేది ఇక్కడ మొత్తం అంతా కూడా రాశారు. ఒక స్త్రీ కళ్ళని కలువలతోటి పోలుస్తాము, అలాగే లేడీ కళ్ళని కూడా కలువలతోటి మనం పోలుస్తాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అధికంగా గాలి ఉన్న చోట ఉన్న నల్ల కలువల వంటి పార్వతీదేవి చూపు అంటే పార్వతీదేవి అక్కడ చూస్తూ ఉన్నది, ఆవిడ చూపు నల్ల కలువల్లాగా కనిపిస్తున్నది. పార్వతీదేవి చూపులు, ఇంకొకటి లేడి చూపులు, ఆడలేళ్ల చూపులు. ఈ రెండింటికి మళ్ళీ సారూప్యం ఉన్నది మనకి. ఈ రెండింటికి కూడా ఉపమాలంకారం పోలిక చెప్తాం మనం. అలాగే కలువలకి చూపులకి పోలిక చెప్తాం. ఇప్పుడు ఇక్కడ పార్వతీదేవి నల్ల కలువ వంటి చూపుల్ని చూసి ఏమని వర్ణిస్తున్నాడు ఇక్కడ? ఈ చూపులు పార్వతీదేవి లేళ్ల నుండి గ్రహించిందా అంటే
లేడి చూపుల్ని ఈవిడ స్వంతం చేసుకుందా? లేదు. ఒరిజినల్ పార్వతీదేవివే వాటినే లేళ్లు గ్రహించాయా? ఇది ఏ విధంగా మనం అని అనేది మనకు తెలియటం లేదు అని ఇక్కడ ప్రయోగం చేశాడు. ఇక్కడ అలంకారం సందేహాలంకారం ఉంది. అంటే ఇక్కడ వాచ్యార్థం సూటిగా మీకు సందేహాలంకారాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనకేమీ డౌట్ ఏం లేదు. ఈ సందేహాలంకారం వల్ల మనకి ఏమవుతుంది? ఇలా సందేహం జరిగింది అంటే ఎప్పుడు వస్తుంది సందేహం? వాటికి సారూప్యం ఉంటే వస్తుంది, వాటికి పోలికలు ఉంటే వస్తుంది. అంచేత ఇక్కడ ఈ సందేహాలంకారం ద్వారా మనకి పార్వతీదేవి చూపులకి లేడి చూపులకి ఉండేటటువంటి పోలిక, ఒక ఉపమాలంకారం అనేది మనకి ధ్వనిస్తోంది, తోస్తోంది, ప్రతీయమానం అవుతోంది. అది వ్యంగ్యం. అంటే ఇక్కడ ప్రస్ఫుటంగా వాచ్యం ద్వారా, వాచిక ప్రయోగం ద్వారా ఉన్నది సందేహాలంకారం అయితే, ఆ సందేహాలంకారం ద్వారా మనకి ప్రతీయమానం అవుతున్నది ఉపమాలంకారం. అంచేత ఇక్కడ దీన్ని ఈ విధంగా అనుగ్రాహక సంకరము అని అంటాం మనం ఇక్కడ. ఎందుకంటే ఈ ఉపమ ఎలా వచ్చింది? ఉపమ ఎందుకు మీకు అక్కడ వ్యంగ్యం అవుతుంది అంటే, ఆ ఉపమే లేదనుకోండి, వాటి పోలికే లేదనుకోండి, ఈ సందేహానికి అవకాశమే లేదుగా అసలు. ఆ రెండు పోలికున్నప్పుడు ఇది దానికి వచ్చిందా, అది దీనికి వచ్చిందా అనే సందేహం వస్తుంది. కనుక ఇక్కడ వ్యంగ్యమైన ఉపమ, ఇక్కడ ఉపమాలంకారం వ్యంగ్యమైంది కనుక ఇది సందేహానికి అనుగ్రాహకం. అంటే అనుగ్రాహ్యం సందేహం, అనుగ్రాహకం ఉపమ. అంటే సందేహాలంకారం ఉపమాలంకారాన్ని మనకి చూపించింది. సందేహాలంకారం ఏమిటండి? వాచ్యార్థం ద్వారా వచ్చింది. ఈ వాచ్యార్థం ద్వారా వ్యంగ్యం మనకి చూపించబడింది. అంటే ప్రాధాన్యత దేనికి ఉందండి? వాచ్యానికే ఉంది. వాచ్యం లేకపోతే వ్యంగ్యమే లేదు కదా అసలు. అంటే వ్యంగ్యానికి ప్రాధాన్యం లేదు, వాచ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఉన్నది. కనుక ఈ అనుగ్రాహక సంకరం అలంకారం విషయంలో కూడా అలంకారం అయితే ఉంది కానీ ధ్వని లేదు. కనుక ధ్వని అలంకారం ఒకటి అని చెప్పే అవకాశం లేదు. వాళ్ళకి ఎక్కడికి స్టాప్ చేద్దామండి. సరేనండి. మళ్ళీ ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. Thank you. మండే. ధన్యవాదాలు.